ఆంధ్రప్రదేశ్‌లో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో ఏదో మతలబుందంటూ పరకాల ప్రభాకర్ గారు 'ద వైర్' అనే పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో నిర్దిష్టంగా ఆరోపణ చేశారు. ఇది కేవలం తనది ఆరోపణ కాదని, దీనికి ఆధారాలు కూడా ఉన్నాయని, దానికి సోర్సు నా సొంత డాటా కాదని, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన వెబ్‌సైట్‌లోనే దీనికి సంబంధించిన ఆధారాలున్నాయంటూ ఆయన ఒక విమర్శ చేశారు. ఆయన ఇంటర్వ్యూలో పేర్కొన్న అంశాలకి ఆయన చూపిస్తున్న డేటా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్. ఆ వెబ్సైట్‌లో ముఖ్యంగా మే 13, 2024 ఏదైతే పోలింగ్ జరిగిందో, ఆ పోలింగ్‌లో ఒక సునామీ లాంటి ఓటింగ్ జరిగింది. అందుకే ఫలితాలు కూటమికి అనుకూలంగా వచ్చాయని ఆ తర్వాత మీడియా విశ్లేషించింది. కానీ అక్కడ జరిగిన సునామీ వెనకాల ఏదైనా మతలబుందా? ఇంకేదైనా వ్యవహారం జరిగిందా? అంటూ పరకాల ప్రభాకర్ గారు ఆ ఇంటర్వ్యూలో అనేక సందేహాలు లేపుతారు. ఆయనకున్న అనుమానాలేంది? ఆయన ఏ అంశాల్ని ఆధారంగా చూపుతున్నారు? మనం కూడా ఒకసారి పరిశీలిద్దాం. మే 13, 2024 రాత్రి 11:45 గంటల నిమిషాల నుంచి మే 14 తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ జరిగిన సమయంలో ఈ మొత్తం 135 నిమిషాల వ్యవధిలో ఏదో జరిగిందనేది ఆయన చెప్పబోతున్నారు. ఆ ఏదో జరిగిందనేది ఎందుకు చెప్తున్నారంటే, ఎన్నికల కమిషన్ ముందు ప్రకటించిన పోలింగ్ పర్సెంటేజ్‌కి, ఫైనల్‌గా ప్రకటించిన పోలింగ్ పర్సెంటేజ్ మధ్య తేడాలున్నాయి. అందుకే ఈ 135 నిమిషాల వ్యవధిలో కొంత గందరగోళం జరిగి ఉండవచ్చన్న అనుమానాన్ని ఆయన లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా ఈ 135 మినిట్స్‌లలో 17 లక్షల మంది ఓటు వేశారు. ఇది 3,500 పోలింగ్ బూత్‌లలో ఈ ఓటింగ్ అనేది వినియోగించుకున్నారు. సో, అలా నిర్వహించుకోవటం వల్ల ఏం జరుగుతుంది? ఆ 135 నిమిషాల్లో 491 మంది ప్రతి బూత్‌లో ఓటు వేయడం జరిగింది. సో, దీన్ని కొంచెం లెక్కల్లోకి తీసుకువెళ్ళి ఆయన మాట్లాడుతున్నారు. ఏదైతే ఈ సమయం ఉందో 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు వేసిన ఓట్లలో ఒక ఓటుకి అంటే నిమిషానికి 3.6 సగటున ఓట్లు పడ్డాయి. కానీ ఓటరుకి ఓటు వేయటానికి ఇచ్చిన సమయం, ఆడ కనిపిస్తున్న సమయం ఎంత అంటే 6 సెకన్లు మాత్రమే. మరి 6 సెకన్లలో ఓటు వేయలేరంటే ఇది ఒక ఓటు కాదు. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు 2 జరిగాయి కనుక 6 సెకన్లలో 2 ఓట్లు వేయటం ఏ రకంగా సాధ్యం అనేది పరకాల ప్రభాకర్ ప్రశ్న. ఎందుకంటే ఒక ఓటు వేసి ఆ వీవీప్యాట్ స్లిప్ బయటికి రావడానికి దాదాపు 7 సెకన్లు పడుతుందనేది టెక్నికల్‌గా ఉన్న ఒక అంచనా. అదే 2 ఓట్లు వేయడానికి 14 సెకన్లే పట్టినప్పటికీ ఓటర్ స్లిప్ చూపించటం, వేలిముద్ర వేయించుకోవటం, అక్కడ ఓటర్ ఐడి కార్డు చూడటం, ఇట్లాంటి అన్ని టైం కూడా ఉంటుంది కదా. ఇవన్నీ లేకుండా 6 సెకన్లకి 2 ఓట్లు వేసిపోవటం అనేది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది పరకాల ప్రభాకర్ లేవనెత్తుతున్న అంశం.